అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు వస్తున్న ఫలితాలు కూడా మనకి అవే కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ను క్రమక్రమంగా కోల్పోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తును అక్కడి ప్రజలు మూరణ పెట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ముఖాల్లో ఇప్పుడు నవ్వు కనిపించట్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 18 స్థానాల లీడ్లో మాత్రమే ఉంది. బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ ప్రజలందరూ మోదీ వెనుక ఉన్నారు అని సతీష్ ఉపాధ్యాయ, బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ చెప్తున్నారు. బీజేపీ తన లీడ్ను క్రమక్రమంగా పెంచుకుంటుంది. సుమారు 52% ఓట్ షేర్ను సాధించింది. 51 స్థానాల్లో లీడ్లో బీజేపీ ఉంది. కాంగ్రెస్ మాత్రం కేవలం ఒక్క చోట మాత్రమే ఆధిక్యాన్ని కనబరచు, ఒక చోట ఉన్నాము అని మమ అనిపించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంపై పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికలు త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత జరగబోయే మిగిలిన ఎన్నికలు, పంజాబ్ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటిపైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 42.9% మాత్రమే ఓట్ షేర్ను సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇండి కూటమిలో ఉన్న రెండు పార్టీలు కూడా పోటాపోటీగా ఎవరికి వారు పోటీ చేశారు. 42.9% ఓట్ షేర్ను ఆమ్ ఆద్మీ పార్టీ సాధిస్తే 3.28% ఓట్ షేర్ను కాంగ్రెస్ పార్టీ సాధించి ఒక చోట లీడ్లో ఉంది. 18 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్లో ఉంది. మొత్తం పార్టీలు ఢిల్లీలో పోటీ చేస్తున్న పార్టీల ఓట్ షేర్ను ఒక్కసారి నేను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన వివరించబోతున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు 42.08% ఓట్ షేర్ను సాధించింది. ఎంఐఎం మాత్రం 0.02 ఓట్ షేర్ను మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ సాధించింది. బీజేపీ ఇప్పటి వరకు అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం 50.22% ఓట్ షేర్ను సాధించింది. బీఎస్పీ 0.48 ఓట్ షేర్ను సాధించింది. ఇక సిపిఐ 0.01% ఓట్ షేర్ను మాత్రమే సాధించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటివరకు అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేయడానికంటే ముందే ఆర్టీవీ మీకు వేగంగా వాటిని అందిస్తుంది. కానీ అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేసిన వివరాలు కూడా నేను మీకు అందిస్తాను. బీజేపీ 28 చోట్ల లీడ్లో ఉంది అని ఎన్నికల కమిషన్ చెప్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 9 చోట్ల లీడ్లో ఉంది అని. కానీ ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ 18 చోట్ల లీడ్లో ఉంది. బీజేపీ 51 చోట్ల లీడ్లో ఉంది. కాంగ్రెస్ మాత్రం 1 చోట లీడ్లో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో. అక్కడ రౌండ్ పూర్తయిన వెంటనే ఆ ఫిగర్ని ఎన్నికల వెబ్సైట్లో పోస్ట్ చేయడానికంటే ముందే ఆ ఫిగర్ని ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాం. ఆ ట్రెండ్స్ని ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాం. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చేదు అనుభవం ఎదురుకాబోతుంది. చీపురు అక్కడ మురికిని తొడవలేకపోయింది అని ప్రజలు అభిప్రాయపడ్డారు అని నేతలు చెబుతున్నారు. అందుకే చీపురును ఈసారి పక్కన పెట్టి కమల వికాసానికి అక్కడ ప్రజలు పట్టం కట్టబోతున్నారు అని ఈ చర్చ జరుగుతోంది. ఒకసారి మా ప్రతినిధి సచిన్ దగ్గరికి వెళ్దాం. సచిన్ దగ్గర బిగ్ బ్రేకింగ్ ఉంది. సచిన్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రోహిత్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీరు అన్నట్టుగా, ఎందుకంటే కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫస్ట్ రౌండ్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఆయన వెనుకంచలో ఉన్న పరిస్థితి ఉంది రోహిత్. ఆయన అయితే మాత్రం ప్రస్తుతం ఆయన వెనుకంచలో ఉన్నారు. ఇక్కడ మాత్రం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు అఫీషియల్ డేటాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా ఇక్కడ న్యూఢిల్లీలో కూడా ఆయన వెనుకంచలో ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పర్వేష్ సాహిబ్ సింగ్ ఆయన ముందంజలో ఉన్నారు. 2272 ఓట్లతో అఫీషియల్ డేటా ప్రకారం చూసుకున్న మొత్తం అక్కడ 2272 ఓట్లు ఉంటే కనుక 74 ఓట్ల మార్జిన్తో పర్వేష్ సాహిబ్ సింగ్ ఆయన ముందంజలో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. న్యూఢిల్లీలో మాత్రం చూసుకుంటే పర్వేష్ సాహిబ్ 2272 ఓట్లతో లీడ్ లో ఉంటే కనుక అరవింద్ కేజ్రీవాల్ 2198 ఓట్లతో ఆయన 2వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో కాంగ్రెస్ ఉంది 400 ఓట్లతో. సందీప్ దీక్షిత్, ఆయన శీలా దీక్షిత్ కుమారుడు, ఆయన కూడా వెనుకంచలో ఉన్నారు ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ బీఎస్పీకి సంబంధించి కూడా ఒకవేళ మీరు కనుక మనం గమనించుంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండు కనుక వెళ్ళుంటే కనుక, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ రెండు కూటమిగా ఇండియా కూటమిగా ముందుకు వెళ్ళుంటే కనుక అరవింద్ కేజ్రీవాల్ కి ఈజీగా అక్కడ విజయం సాధించి ఉండేవారు. ఎందుకంటే 2198 ప్లస్ 404 అంటే కనీసం 2300 చిల్లర. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ చూసుకుంటే 2272 అంటే మార్జిన్ చూసుకోవచ్చు. చాలా మైన్యూట్ మార్జిన్ మాత్రమే కనిపిస్తోంది. మైన్యూట్ మార్జిన్ మాత్రమే ఉంది. 74 ఓట్లతో మాత్రమే ఇక్కడ లీడ్ లో కొనసాగుతున్నారు.
సో ఇక్కడ ఇటువంటి సినారియో ఉందని చెప్పుకోవాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇక్కడ కలిసికట్టుగా వెళ్ళకపోవడం, ఇండి బ్లాక్ గా వెళ్ళకపోవడం పెద్ద ఎదురుదెబ్బగా కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ వ్యూహం ఏమిటి అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. కాంగ్రెస్ ఎందుకు కలిసి వెళ్ళలేదు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 13 రౌండ్లలో మొదటి రౌండ్ లోనే మొదటి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. అఫీషియల్ డేటాలో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఢిల్లీ ఫలితాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్. అల్కలంబ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అల్కలంబ వెనుకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా లీడ్ లోకి వచ్చారు. జంగ్